రెండవ స్థానంలో గురుడి యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ధైర్యంగా అడుగులు వేస్తారు. వీరికి శారీరకమైనటువంటి బలం కూడా పెరుగుతుంది. దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. రెండవ స్థానంలో సంచరించేటటువంటి ఈ గురుడి యొక్క ప్రభావం కారణం చేత అధికారం అనేటటువంటిది కూడా ఈ రాశి వారు పొందే అవకాశం ఉంటుంది. అంటే అధికారం పొందటం లేదా ప్రమోషన్స్ పొందటం, ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు కలగటం జరుగుతుంది. కానీ మీ జన్మరాశికి రెండవ స్థానంలో సంచరించేటటువంటి గురుడికి 3 రకాలైనటువంటి దృష్టులు. దృష్టి అంటే చూపు, దృష్టి అంటే వీక్షణం అంటారు. వీక్షణం అన్నా కూడా చూపే. మీ జన్మరాశికి రెండవ స్థానంలో సంచరించేటటువంటి గురుడికి 3 రకాలైనటువంటి దృష్టులు ఉంటాయి. అది 5, 7, 9 అంటే గురుడు తాను ఉన్నటువంటి స్థానం నుంచి 5, 7, 9 స్థానాలు చూడగలుగుతాడు. అంటే మీ జన్మరాశికి రెండవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వృషభ రాశి వారికి 6వ స్థానం మీద మరియు 8వ స్థానం మీద మరియు 10వ స్థానం మీద గురుడు యొక్క దృష్టి ఉంటుంది. 6వ స్థానం అనేటటువంటిది దేనికి సంబంధించినదంటే, అంటే అసలు గురుడి యొక్క స్థితి ఏమిటంటే, గురుడు కనుక ఒక రాశిలోకి ప్రవేశిస్తేనే ఆ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. ఇప్పుడు ఈ సంవత్సరం మే 14వ తేదీన గురుడు మిథున రాశిలోకి ప్రవేశించిన వెంటనే మే 15వ తేదీ నుంచి 12 రోజుల పాటు సరస్వతి నదికి పుష్కరాలు వస్తున్నాయి. సో సరస్వతి నది పుష్కరాలకు వెళ్ళి వీలైతే చక్కగా స్నానం చేసి రండి. అలానే అంటే మనం ఏ పని తలపెట్టాలన్నా కూడా, అంటే విద్యాపరంగా కానీ, వివాహపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, ఆర్థికంగా కానీ, గృహయోగపరంగా కానీ, ఇలా ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా గురుబలం అవసరం. అటువంటి గురుడు మీకు ప్రస్తుతం యోగాన్ని ఇచ్చేటటువంటి స్థానంలోనే ఉన్నప్పటికీ గురు దృష్టి కొంచెం పాపస్థానాల మీద పడుతున్నది మీకు. ఎందుకంటే వృషభ రాశి వారికి 6వ స్థానం మీద గురు దృష్టి పడినప్పుడు ఏం చేయాలంటే, వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఆరోగ్యపరమైనటువంటి విషయాలను జాగ్రత్తలు పాటించాలి. అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. ప్రధానంగా చెప్పాలంటే అంతర్గత శత్రువులు అంటే బయట నుంచి వచ్చేటటువంటి శత్రువుల కన్నా కూడా మీరు మీకే, అంటే ఒక రకంగా చెప్పాలంటే రాగద్వేషాలు లేదా విపరీతమైనటువంటి అహంకారం కానీ, కోపం కానీ, అరిషడ్ వర్గాలు అంటారు. అంటే కామ, క్రోధ, మోహ, లోభ, మతమాత్సర్యాలు, వీటిని అరిషడ్ వర్గాలు అంటారు. ఈ అరిషడ్ వర్గాలు ఇవే మనకు ప్రధానంగా అంతర్గత శత్రువులు. ఇవి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటిని కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే ఎవరి మీద అసూయ పడకుండా ఉండటం, ఇట్లాంటివి కనిపించిన ప్రతిదాని మీద కోరిక పెంచుకోకపోవటం, ప్రతిదానికి విపరీతమైనటువంటి క్రోధాన్ని చూపించడం, కోపాన్ని చూపించడం, అహంభావాన్ని చూపించడం, లేదా నాకేమిటి నేనే గొప్ప అనేటటువంటి ఈ రకమైనటువంటి భావాన్ని కొంచెం తగ్గించుకోవాలి. కారణం ఏమిటంటే గురు వీక్షణం 6వ స్థానం మీద ఉన్నప్పుడు ఇటువంటి భావాలు తగ్గాలి.